హలో శ్రీనివాస్ గారండి. శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఏ ఊరమ్మా? ఏ ఊరండి? విశాఖపట్నం. సార్ విశాఖపట్నం. ఓకే మన ఊరేనా? బాగున్నారా? మేము ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం సార్, మీకు చాలా మంచిదండి. సార్ అదే మీరు ఎన్ని మనసులో పెట్టుకొని ఏం అలా ముందుకెళ్తున్నా నాకు ఎంత ఆనందం కలుగుతుందండి. ఇప్పుడు మేడం గారు అందులోకి వెళ్తే చాలా బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ అండి. నేను మెసేజ్ కూడా పెడుతున్నాను మీకు, అదే మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడాలి. ఇప్పుడు ఎంతో మంది ఏదో అంటారు ఇంటి దగ్గర నుంచి విడిపోవడం, అవన్నీ చిన్న చిన్న విషయాలండి. అది ఏదో ప్రాబ్లం అయితే నాకు ఇది అవ్వదు కదా. అవును సార్. ఈ అందరూ తీసుకుని అలా మాట్లాడడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవును సార్. అందరూ మీ ఇప్పుడు మేడం గారి గురించి చాలా మంది వాళ్ళకి ఏం తెలుసు ఏంటో అర్థం అవ్వదు. పాపం ఆవిడ ఎంత బాగా వండుతున్నారు, అందరూ తింటున్నారు గట్టిగా. అలా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒక్కరోజు భోజనం పెట్టమనండి, అలాగే పాపం అందరికి నీట్ గా పెడుతున్నారు సార్. మీరు మాత్రం మంచోళ్ళండి అందరూ. ఇప్పుడు నేను మెసేజ్ కూడా పెడుతున్నాను సార్, మీరు చూడలేదేమో. మాధురి గారిని ఏమనంటే నేను కౌంటర్ ఇస్తున్నానండి, నాకు కింద బిగ్ బాస్ మెసేజ్లు ఉంటాయి కదండి. అవును సార్. అదే ఎలా అంటే మేడం ఏంటి 100 మందికి ఆవిడ పాపం అందరికి జాబ్లే ఇస్తున్నారు, మీరే ఇస్తున్నారు మీ మొక్కలకి, ఆవిడలాగా మనం బతకలేము అన్నట్టు నేను పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరంటే నాకు వాస్తవం. ఆవిడ ఏంటి మళ్ళీ విశాఖపట్నంలోనే బ్రాంచ్ కూడా పెడతా అన్నారు. మీరు ఏం చేస్తారు ఇలాంటి ఇంకో 100 మందికి ఉపయోగం కల్పిస్తారు ఆవిడ. అవును. అలాంటి మీకు అంత వనరూపికలు మీరు, ఆవిడ వేరు ఆవిడ స్థాయి వేరు అని చెప్తున్నాను సార్. సార్ మేము ఎంతోమంది విమర్శిస్తుంటే చాలా బాధపడుతున్నాను సార్. ఒక్కోసారి చాలా ఒత్తిడికి గురవుతుంటే మీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి సార్. 3 కాలర్స్ కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు. తప్పకుండా మీ అభిప్రాయాల్ని, మీ ఆలోచనల్ని ఈ దువ్వాడ శ్రీనివాస్ బ్రతికున్నంత వరకు కూడా కాపాడుతాడు సార్. ప్రజల కోసం పనిచేస్తాను సార్, కష్టపడి ఉంటాను సార్. మీ ఆశయాలు ఎక్కడ కూడా నా వల్ల నష్టం జరగదు సార్.